నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహాస్వాప్నికుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే వారి ఎక్కువగా రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, ఎలా ఆయన విజువలైజ్ చేసుకున్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అలాగే నాయకుడిగా ఆయన ఎదుగుతూ వస్తున్న క్రమంలో ఆయనకు ఎదురైన ఆటంకాలు, అవాంతరాలు సొంత పార్టీలోనూ అలాగే అవతల పార్టీల నుంచి, వీటన్నిటిని సంబంధించిన ఒక సమగ్ర చిత్రణ చేశారు విక్రమ్ పుల్లా గారు. సీనియర్ జర్నలిస్టు అండ్ ఆయన సరళి చాలా సులభంగా ఉంటుంది చదవటానికి కూడా, అర్థం చేసుకోవడానికి, అవగతం చేసుకోవటానికి. అంటే కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఆయన ప్రజెంటేషన్ మనకి ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. చంద్రబాబు వాజ్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ లేదా మిస్ఇంటర్ప్రిటెడ్ అనే కాంటెక్స్ట్లకు సంబంధించి, ఆ సందర్భాలకు సంబంధించి చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. నిజంగా ఆయన్ని తప్పుగా జనం అర్థం చేసుకున్నారా, ఆయన తప్పుగా చిత్రీకరించబడ్డా, చరిత్రలో ఆయనకు సంబంధించిన స్పష్టమైన కోణాల్లో ఎక్కడైనా కూడా సందిగ్ధత నెలకొనే విధంగా కథనాలు వెలువడ్డాయా, మాట్లాడుకున్నారా జనం? ఇలాంటి చాలా అంశాలు స్పృశించారు విక్రమ్ పుల్లా గారు. వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. నిజంగా చాలా కాంపాక్ట్గా తీసుకొచ్చారు. మహాస్వాప్నికుడు టైటిల్ కూడా థ్యాంక్ యూ. చాలా యాప్ట్గా ఉంది. అండ్ మీ రచనా శైలి గురించి వేరే చెప్పక్కర్లేదు, మీ ముందు మళ్ళీ ప్రస్తావన చేయక్కర్లేదు. చాలా సరళంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్గా. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దీంట్లో మీరు ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. అన్నీ ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. ముందస్తుగా ఒక అప్రహెన్షన్ ఉందండి, ఒక అపోహ అనొచ్చేమో. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ గారి మీద ఈయనే చెప్పులే వేయించారు లేదా రాళ్ళే వేయించారు. నిజంగా దానికి సంబంధించి చెప్పుకోవాల్సిన ఆయన వివరణ ఇచ్చుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రైసిస్లో ఆయన అంబడి నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీనియర్స్, ఈరోజు అందరూ సీనియర్స్ అయిపోయారు, చాలా పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు కూడా ప్రాపర్గా వివరించలేకపోయారు. దాన్ని మీరు టచ్ చేశారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఏం జరిగింది, ఎందుకంటే యూ హ్యాపెన్ టు బి దేర్, మీరు ఆ సమయంలో అక్కడే ఉన్నారనుకుంటా. వాస్తవం ఈ పుస్తకంతో బయటకు వచ్చింది. లేకపోతే వాళ్ళు అసలు ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం వైపు నుంచి వైఫల్యం కూడా నేను చెప్తాను, ప్రయత్నం చేయలేదు, చేసిన ప్రాపర్గా అది మేనిఫెస్ట్ కాలేదని. మీరేమంటారు? అంటే ప్రజలు, మెజారిటీ ప్రజలు దాన్ని ఏమీ నమ్మలేదండి. అంటే ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించారనేది మెజారిటీ ప్రజలు నమ్మి ఉంటే కనుక ఆయన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అంత సుదీర్ఘకాలం అయ్యి ఉండేవారు కాదు. దానిని ఏంటంటే ఆ రోజు ఆయన ప్రత్యర్థులు దాన్ని బాగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మీద ఆయన ఏదో రకంగా బీలిటిల్ చేయాలి, ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలనే దాని మీద ఆ సంఘటనని ఉపయోగించుకున్నారు. అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది మీరు అన్నారు, కొంతమంది చెప్పలేదని చెప్పారు. కాకపోతే ఏంటంటే పదే పదే ఆ వర్డ్ వాడుతూ వచ్చారు కాంగ్రెస్ నేతలు కానివ్వండి, తర్వాత ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎన్టీ రామారావు గారిని మీద చెప్పులు వేయించాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పక్కన ఎప్పుడైతే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు ప్రవేశించారో, ఆ తర్వాత తదనంతర పరిణామాలన్నీ మనందరికీ తెలుసు. అప్పుడు ఏం జరిగింది అనేది, మొత్తం పవర్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిందనేటువంటి విషయం అందరికీ తెలుసు. అంటే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి పదవులు ఇవ్వకుండా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, అంటే లక్ష్మీపార్వతి గారి ఆశీస్సులు లభించిన వాళ్ళందరికీ పదవులు వెళ్తా వస్తున్నాయి. ఆ సమయంలో ఏంటంటే పార్టీలో ఒక అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే 1989-94 మధ్య 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని లిటరల్గా రన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. పేరుకి రామారావు గారు ఉన్నప్పటికీ కూడా ఆయన మొదటి 2 సంవత్సరాలు కొంత యాక్టివ్గానే ఉన్నారు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనటం అదంతా. ఆ తర్వాత ఏమైందంటే ఆయన కొంత అనారోగ్యం, అదేవిధంగా ఒక సంఘటన వల్ల అసెంబ్లీ నుంచి ఆయన సస్పెండ్ చేయబడ్డారు. అంటే ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా అప్పుడు ఉన్న స్పీకరు ఆయన సస్పెండ్ చేసినప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగింది ఎన్టీ రామారావు గారికి. నేను తిరిగి సీఎంగానే ఈ హౌస్లోకి అడుగు పెడతాను అని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంత అనారోగ్యం రావటం, ఆయన ఇంటికి ఎక్కువగా పరిమితం అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం లెజిస్లేచర్ పార్టీ అంతా ఆయన రన్ చేశారు. హౌస్
హౌస్ అంతా. అంటే ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు ఆయనే రన్ చేశారు. అదేవిధంగా పార్టీలో కూడా పార్టీని మీకు తెలుసు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడపడం చాలా కష్టం. అధికార పార్టీ చేసేటువంటి చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే జిల్లాల్లో ఉండేటువంటి నాయకత్వానికి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక దిశానిర్దేశం చేసి ఒక లీడర్షిప్ ఇచ్చి వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయన స్వీకరించారు. అప్పుడు కేసులు ఉన్నాయి చాలామంది మీద. అదేవిధంగా ఆర్థిక పరంగా కొంత నష్టపోయారు టీడీపీ క్యాడర్ వీళ్ళంతా. మరి అటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార ఫలాలు దక్కాలి. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు ఏంటంటే లక్ష్మీపార్వతి గారి జోక్యం వల్ల ఆమె మనుషులకి కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా పదవులు లభించడం, ప్రాధాన్యత లభించడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశంలోని మెజారిటీ శాసనసభ్యులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నది, మీరు ఈ పార్టీని రక్షించాలి అన్నప్పుడు ఆయన ఇక కాంటుబట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితులుగా వచ్చినాయి అన్నమాట. ఒక దశలో ఏమైందంటే వైస్రాయ్లో మెజారిటీ శాసనసభ్యులు అంతకు ముందు రోజు ఏదైతే అంటే ఎన్టీ రామారావు గారిని దించి ఈయన నాయకుడిగా ఎన్నుకోవటానికి ముందు రోజు జరిగిన మీటింగ్లో మెజారిటీ శాసనసభ్యులు ఏమన్నారంటే, అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు హెసిటెంట్గా ఉన్నారు నాయకత్వాన్ని స్వీకరించడానికి. ఆ సందర్భంలో కొంతమంది అన్నారు, మీరు కనుక ఒప్పుకోకపోతే అశోక్ గజపతిరాజు గారిని ఎన్నుకుంటాం, అంతే తప్ప ఎన్టీ రామారావు గారిని నాయకత్వం నుంచి తీసేటువంటి లక్ష్మీపార్వతి గారిని నాయకత్వం నుంచి తీసేయటం వాళ్ళ ఉద్దేశం వల్ల లక్ష్మీపార్వతి పట్ల అభ్యంతరమే కానీ ఎన్టీ రామారావు గారి పట్ల లేదు. కానీ ఆయన అప్పుడు హెల్ప్లెస్గా ఉన్నారు. ఆయన ఒక దశలో ఏంటంటే పార్టీ ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తారు, తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెను ఇంకొక పెద్ద పొజిషన్లోకి తీసుకెళ్తారు అనేటువంటి వచ్చింది. ఆ సమయంలోనే ఈ వైస్రాయ్ అనేటువంటిది దాన్ని అంటారా లేకపోతే ఏమంటారు అనేది అంటే ఇన్ఫ్యాక్ట్ దాని కుట్ర కోణంలోనే చాలామంది చూశారు. చాలా మీడియా కథనాలు కూడా అట్నే వచ్చినాయి. ఆ రోజు సార్ ఆ మీటింగ్లో పాల్గొన్న డాక్టర్ దివ్యశివరామ్ గారు, అప్పటి కందుకూరు ఎమ్మెల్యే, అప్పుడు చిన్న వయస్కులు, అప్పుడు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పార్టీని పరిరక్షించుకోవడానికి మేము అక్కడ సమావేశమయ్యాము, 128 మంది ఎమ్మెల్యేలు మేము మా లెజిస్లేచరీ పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాము, అది వెన్నుపోటు ఎట్లా అవుతుందని అంత ప్రాపర్గా చెప్పగలిగిన వాళ్ళు మరి ఆ రోజులు, అంటే ఆ రోజుల సంగతి మాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. బట్ మొన్న ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది ఆ సంగతి. దివ్యశివరామ్ గారు కూడా నాకు కూడా బాగా తెలుసు. ఆయన కూడా ఉన్నారు, ఈ కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇది వెన్నుపోటు అయితే ఎక్కువ రోజులు నిలవదండి, అది నిలవదు. అంటే ఆ ప్రభుత్వం అనేటువంటిది వెన్నుపోటు ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం అయితే నిలవదు. అది అక్కడ ఏంటంటే విత్ ఇన్ ది పార్టీలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభంలో ఎన్టీ రామారావు గారి పక్కన తక్కువ మంది ఉన్నారు, చంద్రబాబు గారి పక్కన ఎక్కువ మంది ఉన్నారు. పార్టీని పరిరక్షించాలని ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన మీద. అందుకని ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు వైస్రాయ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, నేను వెళ్ళి ఒక పిలిపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఇక్కడ ఈ వైస్రాయ్లో బందీలుగా ఉన్నారని చెప్పి ఆయన ఈ చైతన్య రథం ఎక్కి ఆయన ఏం చేశారంటే పొరపాటు మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని తీసుకుని వెళ్ళారు. అసలు ఆగ్రహం, వాళ్ళందరి ఆగ్రహం లక్ష్మీపార్వతి గారి ఆవిడ మీదే, అసలు ఉన్నదంతా ఆవిడ మీద ఉంటే తిరిగి మళ్ళీ ఆవిడని ఎక్కించుకొని వైస్రాయ్కి బయలుదేరితే ఆ చైతన్య రథం మీద ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతి గారితో పాటు ఆ రోజు పరిటాల రవి గారు ఉన్నారు, దేవిని నెహ్రూ ఉన్నారు, ఇందిరారెడ్డి గారు, ముగ్గురు ఉన్నారు. మనందరికీ తెలుసు వాళ్ళ ముగ్గురు అగ్రెసివ్ పర్సనాలిటీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే, అక్కడ అరుపులు కేకల్లో వీళ్ళేదో వాళ్ళని సవాల్ చేశారు, బయటికి రండిరా చూద్దాం అది ఇదని తొడలు కొట్టారు. తొడలు కొట్టిన టైంలో అప్పుడు యాక్చువల్లీ ఎమ్మెల్యేస్ అందరూ హోటల్ రూమ్స్లో ఉన్నారు, ఎవరు బయట లేరు. బయట ఉన్నదంతా ఏంటంటే వాళ్ళ మనుషులు, మిగతా వాళ్ళు, అనుచరులు, అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు తిట్టడం తర్వాత తొడలు కొట్టడం చేశారో, కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ మీద చెప్పులు విసిరారు. అది ఎన్టీ రామారావు గారిని ఆయన ఏం చేసి చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే సవాళ్ళు విసిరారో అక్కడ చెప్పులు విసిరారు. ఆ చెప్పులు పడినాయి. అప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అసలు అక్కడ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో అవన్నీ జరిగినాయి తప్ప, దాన్ని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు
ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారనేది తర్వాత ప్రచారం చేశారు, అవును. ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇప్పటికీ అది ప్రచారం ఉంది. కాకపోతే ఆ రోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యతిరేకంగా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొంత అనుకూలంగా ఉండుండొచ్చు, కానీ మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయనకి వ్యతిరేకంగా మెజారిటీ ఉంది సార్. ఇప్పుడు ఉన్నవే 2 పత్రికలు 3 పత్రికలు ప్రధానంగా సర్క్యులేషన్లో ఉన్నవి. మిగిలిన వాళ్ళు పెద్ద వ్యతిరేకంగా ఉన్నా కూడా నోటీసబుల్ అయితే ఏం కాదు చేశారు. అప్పుడు దక్కన్ క్రానికలు, ఆంధ్రభూమి ఇటువంటి పత్రికలన్నీ ఆయనకి వార్తా పేపర్ ఉంది అప్పుడు, వీళ్ళందరూ కూడా యాంటీగా రాశారు. అప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా న్యూట్రల్గా కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆంధ్రపత్రిక ఉండేది, ఆంధ్రప్రభ, ఇవన్నీ న్యూట్రల్గా ఉండేవి. బట్ ఆయనకి వ్యతిరేకంగా రాసిన వార్తా పేపర్ రాసేది, ఆంధ్రభూమి రాసేది, దక్కన్ క్రానికల్ రాసేది, ఇట్లా చాలా పత్రికలు రాసినాయి ఆయనకి. అందువల్ల మీకేంటంటే ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారు. అందుకని నేను ఈ పుస్తకంలో ఏంటంటే పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆ రోజు ఏం జరిగింది అసలు మొత్తం ఆ క్రొనలాజికల్గా ఆర్డర్ మొత్తం తీసుకొచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారు యాక్చువల్లీ ఆయన అంటే రాజకీయాల నుంచి అంటే తప్పుకోలేదు, కానీ ఒక రకంగా ఎగ్జైల్ అనొచ్చు. అంటే 89-94 మధ్య ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే శివారెడ్డి హత్య జరిగింది. జమ్మలమడుగు శాసనసభ్యుడు, తెలుగుదేశం బాంబుల శివారెడ్డి అంటారు. ఆయన హత్య ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సత్యసాయి దగ్గర జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబట్టారు ఆయన. దానికి వాళ్ళు అంగీకరించాలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చర్చకి పట్టుబడితే అనుమతించకపోతే కొంతమంది శాసనసభ్యులు పోడియం దగ్గరికి వెళ్ళారు. తెలుగుదేశం శాసనసభ్యులు పోడియం దగ్గరికి వెళ్ళిన ఎన్టీ రామారావు గారు మాత్రం తన స్థానంలోనే కూర్చున్నారు. అప్పుడు స్పీకర్ గారు ఏం చేశారంటే మొత్తం అందరినీ సస్పెండ్ చేశారు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు. దాంతో ఎన్టీ రామారావు గారికి ఆగ్రహం వచ్చింది. నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చుంటే నన్ను సస్పెండ్ చేస్తారా, నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నాను, అందుకని మాకు న్యాయం జరగదు, ఇటువంటి న్యాయం జరగని ఈ శాసనసభకి నేను మళ్ళీ తిరిగి రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సందర్భంగా అప్పుడు దాదాపు 2 years ఉంది ఎలక్షన్స్కి. ఆ 2 years మొత్తం చంద్రబాబు నాయుడు గారే మొత్తం పార్టీ. దాంతోపాటు సార్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ జనరల్ సెక్రటరీ కనుక మంచి పేరు, అంటే కొందరు సీనియర్స్ చెప్తుంటారు, గండిపేటలో ఉన్నప్పుడు హీ వాజ్ జనరల్ సెక్రటరీ. ఎవరు వచ్చిన కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరిని ఆయన స్వయంగా పేర్లు రాసుకొని వాళ్ళతోటి పర్సనల్ ఇంటరాక్షను, పార్టీ బిల్డింగ్, దాని మీద ఆయన పెట్టిన ఫోకస్, శ్రద్ధ గురించి ఇవాళకి చెప్పుకునేవాళ్ళు. ప్రతి నియోజకవర్గంలో 294 నేను మాట్లాడుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రతి నియోజకవర్గంలో అట్లీస్ట్ ఆయన ఒక 10-15 మందిని పేరు పెట్టి పిలిచే ర్యాప్ డెవలప్ చేసుకోగలిగారు ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిందండి. పార్టీకి స్ట్రక్చర్ లేదు, పార్టీకి నాయకత్వం లేదు కింద స్థాయిలో. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఆయన ఏం చేశారంటే మొత్తం దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా దాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ కంప్యూటరైజేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మొత్తం సభ్యులు ఏంటి, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరు అంటే మండలాల వారీగా, గ్రామాల వారీగా మొత్తాన్ని తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి ఆ విధంగా తర్వాత మీరు అన్నట్టుగా ఏంటంటే కింద స్థాయిలో నాయకులను కూడా గుర్తించటం, అదేవిధంగా తర్వాత ఆయన ఆ సమయంలోనే సర్వేలు చేయించేవారు. అప్పట్లోనే 92-93 అప్పట్లోనే యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమందిని తీసుకొని యూనివర్సిటీ స్టూడెంట్స్ని పంపించి ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండేది ఎవరు, పార్టీకి ఎవరు బాగా పనిచేస్తారు అని ఇట్లాంటి సమాచార సేకరణ అంతా తీసుకొచ్చి ఎందుకు పార్టీ పొజిషన్స్కి ఇవ్వడానికి, బలోపేతం చేసుకోవటం. అంటే పార్టీ పొజిషన్స్ జనరల్గా ఏం చేస్తారు, పార్టీ స్థాయిలో సెక్రటరీలని ఇట్లా ఉంటాయి కదా, ఆ రకంగా మీకు అవన్నీ కూడా చేయించేవాళ్ళు. అంటే ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఎక్కడ రాగద్వేషాలకి అతీతంగా ప్రజలు మెచ్చిన వాళ్ళని, ప్రజలు ఎవరినైతే వాళ్ళకి బలం ఉందో, అభిమానం ఉందో అటువంటి నాయకులను గుర్తించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన సైంటిఫిక్గా తీసుకొచ్చారు. జనరల్ సెక్రటరీగా అట్లా జనరల్ సెక్రటరీగా ఉంటే పార్టీని బిల్డప్ చేశారండి. అంటే కింద నుంచి పై స్థాయి వరకు కూడా కమిటీలు వేసుకురావడం ఇట్లాంటివి చేశారు. అది ఎప్పుడైతే లక్ష్మీపార్వతి గారు వచ్చిన తర్వాత మొత్తం దాన్ని కకావికలైపోయింది ఆ వ్యవస్థ.
ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని జనరల్ సెక్రటరీ పదవికి తీసేసి ఒక సలహా కమిటీని ఓటేశారు 26 మందితో. ఆ 26 మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. సో అప్పుడు ఆశ్చర్యపోయారు అంతా ఏం జరుగుతుంది పార్టీలోని. సో ఆ విధమైనటువంటి అనేకం జరిగినాయి. చాలామంది తెలియదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పదవి ఒక్కసారిగా ఎన్టీ రామారావు గారి నుంచి లాగేసుకున్నారు అనుకున్నారు. ఎన్టీ రామారావు గారిని అమితంగా ప్రేమించేవాళ్ళు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ఎందుకు కోరుకున్నారు, ఏం జరిగింది అనే దాని మీదనే ఎక్కువ, అంటే ఇది అందరికీ తెలుసు, తెలియదు అని కాదు కానీ బట్ నేను మళ్ళీ ప్రస్తుతం అంటే అలాగే ఆయన చరిత్రని చెప్పుకోవాలండి. హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్, హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అంటారు. ఎందుకంటే చరిత్ర తెలియకపోతే వర్తమానం భవిష్యత్తుని నిర్మించుకోలేము. అందువల్ల చరిత్రలో జరిగినటువంటి సంఘటనల్ని వీ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. ఒకసారి పునరావృతం చేసుకోవాలి. అది ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు అనేది పక్కన పెడితే నేను ఇందులో 2-3 అంశాలు ఇట్లాంటివి చెప్తాను. నేను ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారనేది చాలా ప్రచారం ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. వ్యవసాయం దండగానే ఆయన ఎక్కడ ఏ సందర్భంలో కూడా అనలా. అది కూడా నేను ఇందులో రాశా. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే ఆయన చెప్పారు వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అంటే 1 ఎకరం పొలం ఉందనుకోండి, దాని మీద 4, 5, 6 ఆధారపడి దాని మీదే జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఒక కుటుంబంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే చిన్న సన్నకారు రైతులు దాని మీద ఎక్కువ ఆధారపడుతున్న సమయంలో ఆయన ఏం చెప్పారంటే వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడ్డారు. ఎక్కువ మంది ఆధారపడిన వాళ్ళని షిఫ్ట్ చేయాలి, వేరే రంగానికి షిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు భార్య, రైతు కొడుకులు 2-3 ఉంటే వాళ్ళు మొత్తం 5 అదే 1 ఎకరం పొలం మీద పెడితే అది రెమ్యూనరేటివ్గా ఉండదు. అది ఇప్పుడు ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో ఆ 3 కూడా వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి వేరే రంగానికి. అట్లాగా షిఫ్ట్ అయితే అప్పుడు సర్వీస్ సెక్టర్ బాగా వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ రోజు అన్నది కూడా మా ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తుండేవారు. ఈ కుటుంబంలో 2 ఉంటే ఒకళ్ళు వ్యవసాయం చేసుకోండి, ఒకళ్ళు బయటకు వచ్చి మీరు అన్నట్టు సర్వీస్ సెక్టర్లోకి రండి. కుటుంబంలో కూడా సర్వీస్ సెక్టర్ ఏదో ఒకటి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ రండి. దానివల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అయితే అది ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగా అంటే ఇంకేముంది, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నారని పుట్టిస్తే ఒకసారి అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఇది డిస్కషన్ జరిగితే రాజశేఖర రెడ్డి గారు నేను ప్రూవ్ చేస్తాను మీరు అన్నారని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. చేసిన తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు ఆ సమయంలో అన్నాడు కదా ఆ క్లిప్పింగ్ పట్టరండి అని. వాడు 4 రోజులు వేరే పని లేకుండా ఎతికారు, అంతా ఎక్కడా కూడా సంపాదించలేపారు. అంటే అది ఏంటంటే అలాగా ఒక ఈ మాట అనేటప్పటికి దానికి అట్లా తీసుకొచ్చారు. అది బట్ యాజ్ టు హౌ ఇట్ వాజ్ డిసిమినేటెడ్ లైక్ దట్ సార్, ఎలా జరిగింది అది? ఏదండి అలా అన్నాడు వ్యవసాయం దండగా అన్నాడు అనే మాట ఎందుకు బాగా స్పీడ్గా వెళ్ళిపోయింది? స్పీడ్గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పారు వ్యవసాయం మీద అధికంగా డిపెండ్ అవుతున్నారు, షిఫ్ట్ చేయాలి అని అన్నప్పుడు దాన్ని ఏం చేశారంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే విమర్శకులు ఉంటారో వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అసలు వ్యవసాయం అంటే పడదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు 18 లక్షల ఎకరాలకి కొత్తగా ఆయన సాగునీరు అందించారు. అదేవిధంగా మీకు చివరి ఆయకట్టు భూములకి సాగునీరు అందించారు. తర్వాత రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినాయండి, అంతకుముందు ఎప్పుడూ జరగనటువంటిది. అంటే ఆయన వ్యవసాయాన్ని కనుక ఆయన దండగమారు అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే మీకు రికార్డు స్థాయిలో మీకు ఆహార ధాన్యాలు పండవు. మీరు ఒకసారి చూడండి, మీ స్టాటిస్టిక్స్ కనుక తిరిగేస్తే చంద్రబాబు గారి 9 ఇయర్స్ పీరియడ్లో మీకు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండిన సంవత్సరాలు ఉంటాయి, అంతకుముందు ఎప్పుడు లేని. మరి అంటే ఆయన ఆ ఫోకస్ లేకపోతే వ్యవసాయం మీద, సాగునీటి రంగం మీద ఫోకస్ లేకపోతే ఎందుకు జరుగుతుంది? అంటే ఆ సమయంలో ఏంటంటే కరువు వచ్చింది, వరుసగా ఒక 2 ఏళ్ళు చాలా తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు కొంచెం దెబ్బ కొట్టినటువంటి మాట వాస్తవం. ఆ సమయంలో ఏంటంటే మీకు బోర్లు విపరీతంగా వేశారు. ఇక్కడ తెలంగాణలో రాయలసీమలో మీకు ఏంటంటే బోర్ల మీద వ్యవసాయం ఎక్కువ వస్తుంది. బోర్లు ఫెయిల్ అయినాయి. రైతులు చాలామంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారంటే నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే నాట్ గెటింగ్ ద
అంటే రెమ్యునరేటివ్ ప్రైసెస్ లేక కాదు, అంటే మద్దతు ధర దొరక్క కాదు. మీకు కరువు వచ్చిన సమయంలో బోర్లు వేసేటప్పటికి మీకు ఒక్కొక్క బోర్ వేయడానికి 2 లక్షలు 3 లక్షలు అయ్యేది ఆ రోజుల్లో. చాలా 500 అడుగులు వెళ్ళినా కూడా వాటర్ పడేది కాదు. దాంతో ఏమైందంటే బోర్లు ఫెయిల్ అవడంతో అప్పులు పాలయ్యేవాడు. దాంతో ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యలు జరగటాన్ని వాళ్ళు కూడా అడ్వాంటేజ్గా తీసుకున్నారు ప్రతిపక్షాలు. చేసి ఇంకా చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే పడదు, వ్యవసాయం వద్దంటున్నాడు, వ్యవసాయం దండగా మారంటున్నాడు అని ఇట్లా పుట్టించారు. పదే చవటం మూలాన మీరు అన్నట్టుగా కొంత తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారే ఛాలెంజ్ చేశారు, ప్రూవ్ చేయమంటే ఆయన చేయలేకపోయాడు. ఎక్కడా లేదు. ఒక క్లిప్పింగ్ ఇప్పటికైనా మీకు పాత పత్రికలు మీకు తిరిగేస్తే వ్యవసాయం దండగమారి అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఎక్కడ మీరు దొరకదు. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 రోజులు ఎతికారు మొత్తం పాత పత్రిక. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీ మీద మీరు యూ హ్యావ్ కాంటంప్లేటెడ్ టు రైట్ ఏ బుక్, మహాస్వాప్నికుడు. టైటిల్ కూడా నేను బ్రీఫ్గా రాసండి, మొత్తం కాదు, అదే బ్రీఫ్. బట్ చాలా పాయింట్స్ మీరు టచ్ చేశారు. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు రైట్ దిస్ బుక్ అండి? ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు రాయాల్సి వచ్చింది పుస్తకం అంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది చాలా బీలిటిల్ చేస్తున్నారు, చాలా నీచంగా మాట్లాడుతున్నారు కొంతమంది అయితే. అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయికి భిన్నంగా అసలు ఆయన పేరును ఉచ్చరించడానికి వీళ్ళైన అంటే అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అసలు ఏం చేశాడు, అసలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన చేసినటువంటి కొన్ని పనులు, అంటే గేమ్ చేంజర్ లాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టడం, ఒక మైండ్ సెట్ మార్చడం, ప్రజలు ఒక ఆశావాహ దృక్పథాన్ని నెలకొల్పటం, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. ఉదాహరణకి ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ప్రపంచ బ్యాంకు రుణాల గురించి కూడా ఆయన మీద అపోహ చాలా. ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు ఆయన్ని. ఎక్కువ గోల్ చేసింది కమ్యూనిస్టులేగా. కమ్యూనిస్టులు విపరీతంగా ప్రపంచ బ్యాంకు అసలు అదేదో పాపం అన్నట్టుగా, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోవడం తెచ్చుకుంటే మైలబడిపోతారు అన్నట్టే చేశారు. నేను దాన్ని కూడా ఇందులో స్పృశించాను. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా ఆన్ యావరేజ్న 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆన్ యావరేజ్న 4,500 కోట్లు తీసుకొచ్చారు ఆయన. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన 2004 తర్వాత 6 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు యావరేజ్న 10,000 కోట్లు తీసుకొచ్చారు అప్పులు సంవత్సరానికి. మీరు చూడండి, ఇట్స్ ఫ్యాక్ట్స్ ఇవి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది 9 సంవత్సరాల్లో కేవలం 40,000 కోట్లు. అదే రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు తెచ్చారు. అది జలయజ్ఞం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈయన తీసుకొచ్చినా ఆయన తీసుకొచ్చినా రాష్ట్ర స్టేట్ కోసమే కదా. కానీ కండిషనాలిటీస్, అంటే ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి కండిషనాలిటీస్కి ఈయన తలొగ్గినట్టుగా ప్రతి వాళ్ళకి, అప్పుడు రోసీ గారు ఒక జోక్ చేస్తూ ఉండేవాడు, పుట్టిన ప్రతి పిల్లకి ఉగ్గుపాలు బదులు అప్పులు పెడుతున్నారు, అట్లా మద్యాన్ని తాగేస్తున్నారు అని. ఇట్లాంటి మద్యానికి సంబంధించి కొన్ని మద్యం అమ్మకాలను మీరు చూసినట్లయితే ఆ తర్వాత కాలంలో ఎంత పెరిగినాయి అనేది చాలా చాలా ఎక్కువగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మద్యం అమ్మకాల మీద ఎంత రాబడి ఉంది, అమ్మకాల మీద ఎంత వచ్చింది రాష్ట్రానికి. ఆయన దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 నుంచి 14 కదా, ఎంత మద్యాన్ని మీద ఆదాయం వచ్చింది, ఎవరు మద్యాన్ని ప్రోత్సహించారు అనే ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తాయి. అదేవిధంగా అప్పులు ఎవరు ఎక్కువ తీసుకొచ్చారు, ఆ తెచ్చిన అప్పులో గ్రాంట్ ఎంత, దాని మీద వడ్డీ ఎంత, బయట కార్పొరేషన్ నుంచి తెచ్చితే వడ్డీలు ఎంత, ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి వడ్డీ ఎంత తక్కువ, ఇవన్నీ కూడా నేను ఇందులో చెప్పాను అన్నమాట. అంటే బాగా అకాడమిక్గా మీరు మేడ్ ఎ మెన్షన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత చాలా అకాడమిక్గా చేశాండి. దాంట్లో చాలామంది తెలియని, అంటే పర్సెప్షన్స్ మీద మేము మాట్లాడతాం కాదు, పర్సెప్షన్స్ మీద మాట్లాడడం, లెక్కల మీద మాట్లాడారు. ఎస్, పర్సెప్షన్స్ అంటే కూడా ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించారు. నేను తెలుగుదేశం పార్టీ పత్రిక 11 సంవత్సరాలు పనిచేశాను తెలుగుదేశంలో. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు, ఆయన మీరు పర్సెప్షన్స్ మీద మాట్లాడద్దు, ఫ్యాక్ట్స్ మీద మాట్లాడండి. అంటే
యూ హ్యావ్ టు బి ఎయిడెడ్ బై ది సమ్ ఫిగర్స్. ఆ ఫిగర్స్ కూడా ఎక్కడి నుంచి తేవాలి? ప్రామాణికమైనటువంటి ఫిగర్స్ అవన్నీ. అవి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినాయా, లేకపోతే మీకు సిఏజీ వాళ్ళు ఇచ్చారా? వాటి మీద బేస్ చేసుకొని మాట్లాడాలి తప్ప ఊరికే పర్సెప్షన్స్ మీద మాట్లాడకూడదు. అందువల్ల ఇవన్నీ కూడా ఈ ఫిగర్స్ ఏదైతే నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. నేను రాసిన వాటిల్లో వాస్తవాలు ఆ లెక్కల గురించి ఎవరు డిస్ప్యూట్ చేయలేరండి. మీరు అన్నట్టు పర్సెప్షన్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన పర్సెప్షన్తో చూస్తుండొచ్చు. రాజకీయ పరంగా ఎన్నో చెప్తారండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని అందరికీ తెలుసు అది, కానీ భూమి ఇంకా బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అందువల్ల వాళ్ళని మనం ఏం చేయలేమన్నమాట. సరే, రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా అంటే బ్యాడ్గా పెయింట్ చేస్తారండి. అంటే ఇవాళ మీకు చాలా కాలం, అంటే ఇప్పుడేనే కాదు, గతంలో కూడా ఏంటంటే ఒక వ్యక్తిని దెబ్బతీయాలంటే ముందు అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనేది, అంటే రాజకీయంగా దెబ్బతీయాలంటే అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనేది ఒక సూత్రం ఉంది. అది మీకు ఇది అంటే మన చాణక్యుడు కాలం నుంచి చాలామంది ఫిలాసఫర్స్ వాళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ దెబ్బతింటుంది కదా, ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కొంతమంది ఒకళ్ళిద్దరు మీకు ఆయన వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారంటే, ఆయన సామాన్యుడే, ఆయన ఏమి పెద్ద చెప్పుకోదగినటువంటి లక్షణాలు లేవు అని జనానికి చెప్పటానికి వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఆయనలో చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన రాష్ట్రానికి, అంటే మనం ఒక ఐటీ గురించే చెప్తాం కదా, చాలామంది హైటెక్ సిటీ గురించి చెప్తారు. హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ అంటారు. ఎస్, హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టారు. కానీ అదే సమయంలో హైదరాబాద్లో ఉన్న 180 స్లమ్స్ని ఆయన డెవలప్ చేశారు. నిజంగా ఆ స్లమ్స్ గురించి అయితే ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం చెప్పుకోలేకపోయింది, అది కూడా చెప్పుకోలేకపోయింది. వాళ్ళ పార్టీ యాజ్ ఎ పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి. మీరేంటంటే పూర్తి అకాడమిక్గా వెళ్ళారు కాబట్టి మొత్తం అన్ని శాంతం మీరు పరిశీలించి క్లుప్తంగా అన్ని అంశాలు ఇందులో ప్రస్తావన చేశారు. ఇక్కడ 2 అంశాల మీద జనాలకు ఇంకా ఆసక్తి ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి వివాహం ఒకటి, 2 యనమల రామకృష్ణుడు గారు స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఎన్టీఆర్ గారిని అసెంబ్లీలో మాట్లాడినవని సందర్భం. ఈ 2 మీద వివాహం ఏముంది అంటే ఆయన ఎట్లా యాజ్ టు హౌ హీ వాస్ చూజన్ బై, అంటే ఎన్టీ రామారావు గారు సినిమా హీరోగా ఉన్న రోజుల్లోనే ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంజయ్ గారి క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక సినిమా షూటింగ్లకి, అదే సినిమా ప్రారంభోత్సవాలకి సినిమాటోగ్రఫీ మంత్రులను పిలుస్తారు కదా, అట్లాగే పిలిచారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు చూశారు, ఈయన స్ఫురద్రూపి, మంచి పర్సనాలిటీ ఉన్నారు. ఆయన చూసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నారు ఈయన్ని మనం అంటే బియ్యం అందుకుంటే బాగుంటుందనే దీంతో తర్వాత త్రివిక్రమరావు గారిని పంపించారు. ఎన్టీ రామారావు గారు తన సోదరుడు త్రివిక్రమరావు గారు వెళ్ళి అక్కడ చంద్రగిరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని వాళ్ళని కలిసి మాట్లాడి తర్వాత పెళ్లి చూపులు జరగటం, తర్వాత సంబంధం కుదుర్చుకోవడం, పెళ్లి జరగటం, ఇదంతా జరిగింది. అంటే ఎన్టీ రామారావు గారు పెద్ద సూపర్ స్టార్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కదా, రాష్ట్రం లీడర్షిప్ క్వాలిటీస్ ఈయన ఐడెంటిఫై చేశారు. ఎస్ చేశారు. అప్పుడు ఆయన వాకప్ చేశారు. వాకప్ చేసినప్పుడు ఈయన యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందరూ ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు. ఆ ఊళ్ళో అంటే అది కూడా నేను రాశాను. ఆ ఊళ్ళో చిన్న చిన్న పనులు చేయించడం, చెరువుల్లో పూడికలు చేయించడం, వేసవి కాలంలో రోడ్లు వేయించడం, ఒక యువజన సంఘాలను ఏర్పాటు చేయడం, చేసి ఆ పనులు చేయడం, అట్లాగే స్టూడెంట్ లీడర్గా ఆయన ఇదయ్యారు. 78లో ఇందిరా కాంగ్రెస్ నుంచి ఆయన టికెట్ దక్కటం, ఎమ్మెల్యే అవ్వటం, సబ్సిక్వెంట్గా మంత్రి అవ్వటం, ఇవన్నీ జరిగినాయి. ఇక యనమల రామకృష్ణుడు గారు ఎన్టీ రామారావు గారిని చేసినప్పుడు అప్పుడు ఏంటంటే జరిగింది, ఫ్లోర్లో టెస్ట్ చేశారు. అంటే ఎవరికి ఎంతమంది
అని గవర్నర్ చెప్పారన్నమాట. గవర్నర్ ఆర్డర్తోనే యనమల రామకృష్ణుడు గారు అందరినీ కనుక్కొని చెప్పారు. అయితే యనమల రామకృష్ణుడు గారు ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇచ్చుంటే బాగానే ఉండేది. బట్ ఆయన డిస్క్రిప్షన్, అది స్పీకర్ ఇష్టం, స్పీకర్ డిస్క్రిప్షన్, కాబట్టి ఆయన ఇవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇంకా అది అప్పటికే అంటే బలం లేదనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది ఆ రోజు. ఎన్టీఆర్ గారి వైపు బలం లేదు, అది బలం లేదని లేదు. బట్ స్పీకర్ డిస్క్రిప్షన్ ఆ రోజు ఇవ్వలేదు. నేను యనమల గారిని కూడా అడిగాను, నేను ఒకసారి ఇంటర్వ్యూలో అడిగాను. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగితే ఆయన అన్నారు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాలనే రూల్ ఏమి లేదు, అప్పటికే అది తెలిసిపోయింది, ఆయన బయట మాట్లాడారు, అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు, అంతే. అబ్దుల్ కలాం గారు ని రాష్ట్రపతి చేయటంలో చంద్రబాబు గారిది నిజంగా కీలక పాత్రేనా? అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్, రకరకాల దాని మీద వ్యాఖ్యానాలు కూడా. ఇది కూడా నేను విన్నానండి. కొంతమంది కొన్ని పార్టీల నాయకులు ఆయనేమీ లేదు, చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు అబ్దుల్ కలాం. అది వాళ్ళకేంటంటే చరిత్ర తెలియకపోవడం వల్ల అది జరుగుతుంది. అబ్దుల్ కలాం గారి పుస్తకం ఉంది, టర్నింగ్ పాయింట్ అని, ఆయన రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఏ విధంగా రాష్ట్రపతి అయ్యారు అనే దాని మీద అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇట్లా రాశారు, ఇప్పటికైనా మీరు కావాలంటే గూగుల్లో వాటిలో దొరుకుతుంది. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, వాజ్పేయి గారు మీకు ఫోన్ చేస్తారు, మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు వద్దనకండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాకు ఆ ఫోన్లో. ఆ ఫోన్ తర్వాత కొద్దిసేపటికి వాజ్పేయి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మిమ్మల్ని రాష్ట్రపతిగా మిమ్మల్ని ఎంపిక చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పారు అని ఆయన ఆ టర్నింగ్ పాయింట్ అనే పుస్తకంలో రాశారు అబ్దుల్ కలాం గారు. ఎవరైనా ఎనీబడీ కెన్ రిఫర్ ఇట్. అయితే అంతకుముందు జరిగింది ఏంటంటే, రాష్ట్రపతిగా ఎవరు ఉండాలి అనే దాని మీద ఒక ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థిని తీసుకుందామని అనుకున్నప్పుడు ఫస్ట్ పిసి అలెగ్జాండర్ పేరు తెరపైకి వచ్చింది. పిసి అలెగ్జాండర్ మీకు తెలుసు కదా, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితులు, ఇందిరాగాంధీ గారికి చాలా సన్నిహితులు, తర్వాత రాజీవ్ గాంధీ గారికి కూడా సన్నిహితులు. అయితే పిసి అలెగ్జాండర్ని పెట్టడాన్ని కొంతమంది ఇష్టపడలేదు. అప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ములాయం సింగ్ ఏమన్నారంటే, ఒక ముస్లింని పెడితే బాగుంటుంది అని ఒక ప్రపోజ్ చేశారు. ముస్లింని అభ్యర్థిగా ఎవరైతే ఉండాలనేది. అప్పుడు ముస్లింగా ఎవరిని ఉండాలి అని అనుకున్నప్పుడు అని ఆయన తర్వాత దాన్ని వదిలేశాడు. ఆయన ములాయం సింగ్ ఆయన ఏం చెప్పారంటే, ఒక మైనార్టీ అభ్యర్థిని పెడదాము అని ప్రపోజ్ చేసి, ఫలానా అని పేరు చెప్పలేదు, ఒక మీటింగ్ జరిగినప్పుడు చెప్పారన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఆయన తర్వాత దాన్ని వదిలేసి ఆయన కూడా సరే వాళ్ళు పిసి అలెగ్జాండరా లేకపోతే ఇంకెవరన్నా అనే దాని మీద ఆయన దాన్ని గట్టిగా పట్టుపట్టలేదు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, అబ్దుల్ కలాం గారి పేరు అప్పుడే బాగా వినపడుతున్నటువంటి ఇది, ఆయన ఒక సైంటిస్ట్గా మంచి పేరున్నది, ఆయన సింపుల్ అంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన పెడితే బాగుంటుంది అనేది చంద్రబాబు గారు ఆలోచన చేసి వాజ్పేయి గారికి చెప్పారు. వాజ్పేయి గారికి కూడా అప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వానికి. ఆయన చాలా 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 డీటెయిల్డ్గా రాస్తాడు. ఆయన టర్నింగ్ పాయింట్ అనే దాంట్లో నేను ఆ రోజు పాఠాలు చెప్తున్నాను, నాకు ఎవరో వచ్చి చెప్పారు మీకు ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి వైస్ ఛాన్సలర్ కళానిధి గారు వచ్చి చెప్పారు అని చెప్తారన్నమాట. అందువల్ల ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి రోల్ లేదంటున్నారో బెటర్ దే రీడ్ టర్నింగ్ పాయింట్ అనే పుస్తకం చదివితే వాస్తవాలు తెలుసు. దాంతోపాటు సార్ ఇంకొక ఈ నాదెండ్ల తిరుగుబాటు అప్పుడు చంద్రబాబు గారి రోలు, చంద్రబాబు నాయుడు గారి రోల్ ఏంటంటే, అప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు ఆయన. నాదెండ్ల భాస్కరరావు గారు తిరుగుబాటు చేసింది 1984 ఆగస్టు 15న. అంటే 15 అంటే 16 అవుతుంది. 15న ఎన్టీ రామారావు గారు ఫ్లాగ్ హిస్టింగ్ చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఏం చేశారంటే నాదెండ్ల తిరుగుబాటు చేశారు. నాదెండ్ల తిరుగుబాటు చేసిన క్రమంలో ఏంటంటే
అప్పుడు ఎమ్మెల్యేలందరినీ పిలిపించి ఫోన్లు చేసి అందరినీ రామకృష్ణ స్టూడియోకి తీసుకెళ్ళటం, రామకృష్ణ స్టూడియోలో వాళ్ళకి బస చేయటం, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక నుంచి చేశారు. ఎందుకంటే ఇవన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీ రాజకీయాలు ఇవన్నీ. యూనివర్సిటీ రాజకీయాల్లో ఎట్లయితే గతంలో ఆయన చేశారో అదే తరహాలో ఆయన చకచక అంటే ఈ డిడెంట్ లూజ్ ఎనీ టైం అనమాట. ఎప్పుడైతే నాదెండ్ల తిరుగుబాటు టైమింగ్ అనమాట, వెంటనే ఫోన్లు చేసేయటం, మనుషులు పంపించి ఎమ్మెల్యేలు తీసుకురావటం. అంటే ఫోన్లు దొరకలేదు అనుకోండి, అప్పుడు ఇవి లేవు కదా, ల్యాండ్ లైన్ కూడా చాలా కష్టమే కదా సార్ అప్పట్లో. కొంతమంది మనుషులు పంపించారు, మనుషులు పంపించి ఆ ఎమ్మెల్యేని తీసుకొని వెంటనే రామకృష్ణ స్టూడియోలోకి రావటం, రామకృష్ణ స్టూడియోలో పెట్టేయటం వాళ్ళని, అట్లాగా చేశారన్నమాట. ఆ రామకృష్ణ స్టూడియోలో యాక్చువల్లీ బంధించారని చెప్పి నాదెండ్ల భాస్కరరావు పోలీసు వాళ్ళు పంపించారు. అక్కడ కూడా పెద్ద డ్రామా జరిగింది. అదో పెద్ద డ్రామా అది, ఆ 84 ఎపిసోడ్ అంతా. అది ఆగస్టు సంక్షోభం. అయితే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎవరు బంధించలేదు, మేము స్వచ్ఛందంగా ఉన్నాం ఇక్కడ అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే మీకు అంటే గవర్నర్ ముందు పెరేడ్ చేయించాడు నాదెండ్ల భాస్కరరావు గారు. పెరేడ్ చేయించినప్పుడు ఏం చేశాడంటే కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా కొంతమంది వాళ్ళ మనుషులను వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా చెప్పేశాడు. చెప్పినప్పుడు రామ్లాల్ తలలు లెక్కేసాడు ఆయన. వాళ్ళు నిజమైనటువంటి ఎమ్మెల్యేలో కాదో ఆయనకి తెలియదు. తలలు లెక్కేసి ఎస్ మెజారిటీ ఉందని చెప్పి హడావుడిగా నాదెండ్ల భాస్కరరావుతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించేశారు. ఈయనది బర్తరఫ్ చేశారు ఎన్టీఆర్ని. దీనికి ప్రొటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు రాజ్భవన్ ముట్టడించడానికి వెళ్తే అక్కడ పోలీసులు ఆపారన్నమాట. పోలీసులు ఆపినప్పుడు ఏం చేశారంటే అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు విజయరామారావు గారు ఉన్నారు అప్పుడు పోలీస్ కమిషనర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లన్నీ నమోదు చేయమన్నారు. నమోదు చేయనప్పుడు ఫలానా ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాసుదేవన్ గారు ఎమ్మెల్యే అరెస్టు. అట్లాగా పేర్లు ఉన్నప్పుడు అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు సంఖ్య. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత మొత్తం నేషనల్ మీడియాని అంతా పిలిచారండి హైదరాబాదు. మొత్తం నేషనల్ మీడియా అంతా వచ్చింది. అప్పుడు నేషనల్ మీడియా అందరికీ తెలుసు బలం ఎవరికి ఉంటుంది అనేది. తర్వాత ఈ ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. ఆర్సిలీ హిల్స్ వెళ్ళి అక్కడ క్యాంపు పెట్టారు. అప్పుడు రామకృష్ణ హెగ్డే కర్ణాటక సీఎం, ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన క్యాబినెట్ లో రఘుపతి గారని మన తెలుగు రఘుపతి నాయుడు గారని చిత్తూరు జిల్లా ఆయన వీళ్ళందరికీ షెల్టర్ ఇచ్చి అంటే అదంతా అంటే ఆర్గనైజ్ చేసిందంతా అంటే అకంపెనీ చేశాడు ఆయన మొత్తం. సో ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోకుండా ఎన్నో ఎత్తుగడలు వేశారు. ఇక్కడ మత కల్లోలాలు సృష్టించారు 84లో కూడానండి. మేము మా పత్రికా ఆఫీస్ అప్పుడు నేను 84లో ఇక్కడే రాజ్భవన్ రోడ్లోనే ఉండేది మా ఆఫీసు. కొంత నేను 3 పూటలు భోజనం లేకుండా ఉన్నా ఇన్సిడెంట్లో. అసలు ఎక్కడ లేదు, బయటకు వచ్చే మార్గం లేదు, ఇక్కడ హోటల్స్ లేవు, బంద్ అయిపోయింది. తర్వాత రెండో రోజు రిలాక్స్ చేస్తే మా కొలీగ్ ఎవరో ఒక ఆయన ఆటో వేసుకొచ్చి ఇంటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చాడు. అవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మైండ్లో అవన్నీ కూడా అనమాట. సో అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇన్ఫ్యాక్ట్ మీరు ఆయన యూనివర్సిటీ డేస్ గురించి చెప్తుంటే తిరుపతిలోనే ఆయనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు చెప్పిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. విజయ్ కుమార్ గారు సిపిఆర్ఓగా ఆయన చేశారు కదా, ఆయన కూడా వీరికి సమకాలీన ఉండే, 2 ఏళ్ళు జూనియర్. ఆయన స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో ఈయనకు వ్యతిరేక వర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో ఇద్దరు కంటెస్ట్ చేసినప్పుడు ఈయన కిడ్నాప్ చేశారట విజయ్ కుమార్ గారిని. ఒక ఓటు కీలకం. అప్పుడు మళ్ళీ ఈయన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఈయన వీళ్ళకి వేసిస్తే వీళ్ళ ప్యానల్ గెలిచింది చంద్రబాబు నాయుడు గారి ప్యానల్ గెలిచింది. సో అప్పటి నుంచే అంటే ఇప్పుడు మీరు చెప్పింది కొరిలేట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఎవరెవరిని కూడా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోవటం, లేకపోతే క్యాంపులు పెట్టడం, వాళ్ళు జారణ ఇవ్వకుండా, ఇవన్నీ కూడా స్టూడెంట్ రాజకీయాల్లో అప్పుడు ఉండేవి. అవన్నీ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి తెలియదు పాపం. ఆయన పైగా అమెరికా నుంచి హార్ట్ సర్జరీ జరిగింది, బైపాస్ సర్జరీ జరిగి వచ్చిన వెంటనే ఇదంతా జరిగిన తర్వాత ఆ రోజు కీలకంగా 3 వ్యవహరించారండి. ఒకరు చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ ద పార్టీ, 2 వెంకయ్యనాయుడు గారు, 3 జైపాల్ రెడ్డి గారు. వెంకయ్యనాయుడు గారు ఏంటంటే మొత్తం అంటే నేషనల్ లెవెల్లో
వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్స్ మొత్తం హైదరాబాద్ వచ్చారు. అంటే హూ ఈజ్ హూ ఇన్ ప్రెస్, హూ ఈజ్ హూ ఇన్ అపోజిషన్ పార్టీస్ మొత్తం మధు దండావతి అందరూ టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ రావటం, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, తర్వాత మీడియాని సెన్సిటైజ్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత ఇక కాంగ్రెస్ అప్పుడు ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నారు. తర్వాత గవర్నర్ని రికాల్ చేశారు, శంకర్ దయాళ్ శర్మను పంపించారు. శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చిన తర్వాత అప్పుడు రీఇన్స్టేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక 30 days పెద్ద డ్రామా జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆర్గనైజేషన్ స్కిల్స్. ఆయన ఎక్కడ తెర మీద కనపడకుండా ఎక్కడికక్కడ ఆయన చేయబట్టి అది. అంటే మీకు ఇంకోటి ఏంటంటే, ఎందుకు దీన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, మీకు ఈఎంఎస్ నంబూదిరిపాదు గవర్నమెంట్ని కూడా పడగొట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు కూడా ఒకసారి ప్రభుత్వాన్ని పడగొడితే రీఇన్స్టేట్ అయిన సంఘటన లేదు భారతదేశం. అది ఒక్క ఎన్టీ రామారావు గారికే చెల్లింది. ఎందుకు అంటే ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ ట్రాప్లో పడకుండా ఎక్కడికక్కడ కౌంటర్ వ్యూహాలు పన్నారు. తర్వాత కర్ణాటక వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించింది. హీఈస్ టర్మ్డ్ యాజ్ ఎ విజనరీ. విద్యార్థి రాజకీయాల నుంచి ఆయనకు పట్టు ఇవన్నీ తెలిసినోడు. తర్వాత విద్యార్థి సంఘాలను ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది? ఎప్పుడైనా మీరు ఎవర్ ఇంటరాక్ట్ విత్ నాయుడు గారు అబౌట్ దిస్? ఎప్పుడైనా మాట్లాడారా? అది అంటే మీకేమవుతుందంటే, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువ అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టిన సమయంలో విద్యార్థులు అంటే మనం చూసినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి రాజకీయాలు ఉండాలి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప మిగతా వాటిలో రాజకీయాలు ఉండకూడదు అనేది ఒక లైన్ తీసుకున్నాడు ఆయన. లైన్ తీసుకొని విద్యార్థి రాజకీయాలు ఏంటంటే, ఎక్కువ సమయం విద్యార్థులు రాజకీయాల్లో బట్టి చదువులు దెబ్బతింటున్నాయి, నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే టైంలో మనకి ఏంటంటే ఐటీ రావటం, అదేవిధంగా మిగతా సెక్టార్స్లో కూడా రావటం, ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనే దాంట్లోనే ఎక్కువ ఆయన చెప్పాడు మాట వాస్తవం. అది కూడా తర్వాత 2-3 ఉన్నాయి. అది కరెక్టా కాదా అనేది నేను చెప్పలేను. అదే మామూలుగా అంటే మీరు ఆ సంఘటన డిబేటబుల్. అది అంటే కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. పొరపాట్లు లేకపోతే ఆయన ఎందుకు ఓడిపోతాడు? అదే 2004లో కొన్ని పొరపాట్లు అంటే ఆయన క్యారీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆయన్ని గైడ్ చేసిన బ్యూరోక్రాట్స్ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరుండి ఆయన చేత మనం ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టించారంట. అది సెక్రటరీ ఎనర్జీగా ఉన్న వాళ్ళ పేరు మర్చిపోయాను. ఉండొచ్చు. ఇప్పుడు అంటే మిస్లీడ్ చేస్తున్నారని మనం అనుకోలేమండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేషీలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆఫీసులా తెలిసి చాలా ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ ఎస్వి ప్రసాద్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, డాక్టర్ లక్ష్మీనారాయణ, అదేవిధంగా మీరు చెప్పిన విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఆయన్ని అంటే ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించారు. వాళ్ళందరూ కూడా కమిటెడ్ ఆఫీసర్స్. ఇప్పుడు కొన్ని ఏంటంటే రాజకీయపరమైన నిర్ణయాల్లో ఆఫీసర్లు జోక్యం ఉండదు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ ఇస్ ద అల్టిమేట్ కాల్. సీఎం కాల్ తీసుకుంటే దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు జోక్యం చేసుకోరు. అప్పుడు ఆఫీసర్స్కి వాళ్ళకి ఆ లక్ష్మణ్ రేఖ చాలా తెలుసండి. వాళ్ళకి పార్టీకిను బ్యూరోక్రసీకి పార్టీకి ఉండేటువంటి ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు అట్లాగే చేసేవాడు కాదు. చాలా టాపిక్స్ ఇందులో మీరు కవర్ చేశారు. అంటే ఒక విజనరీ ఎలా ఫామ్ అవుతాడు, అలాగే స్టూడెంట్ యూనియన్ డేస్ నుంచి ఎమ్మెల్యే నుంచి మినిస్టర్గా, తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా, తర్వాత చీఫ్ మినిస్టర్ రోలు. సో ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కింద ఫామ్ అయింది కదా. ఆ హ్యాపెనింగ్ అనేది ఒక రోజులో జరగలేదు. దానికి పర్సిస్టెంట్గా ఆయన కృషి ఉంది. దానికి కూడా ఒకటి చెప్పాయి. ఎట్లాగంటే మనం ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పనులు ఏంటంటే, ఉదయాన్నే అంటే ఎవ్రీ సాటర్డే 6 గంటలకి ఒక బస్సులో ముఖ్యమంత్రి, కొంతమంది అధికారులు, మేయరు వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడెక్కడైతే సిటీలో ఇబ్బందులు ఉన్నాయి అంటే బాటిల్ నెక్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్ల మధ్య ఇబ్బందులు వచ్చి అక్కడ అవి సమస్యలు ఎక్కడ ఉన్నాయి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, R&B కావచ్చు, వీళ్ళందరినీ అది అంతా మొత్తం ఆయన తిరిగి
ఆ సమస్యలన్నింటినీ అక్కడక్కడే వాళ్ళతో పరిష్కరించి దీనికి ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలి, అట్లా రోడ్లు వెడల్పు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, అట్లాగా చాలా బాటిల్-నెక్స్ చాలా పోయినాయి అనమాట. లేకపోతే అవి సంవత్సరాల తరబడి అవి పరిష్కారం కావన్నమాట. సంవత్సరాలుగా దశాబ్దాలు తరబడి అట్లనే ఉండేటువంటి పరిస్థితిని ఆయన చాలా సింప్లిఫై చేసి అందరినీ సమన్వయపరిచి తనే ముందుండి 6 గంటలకు ఏసీఎం వెళ్తారండి. అట్లాగా ఆయన పర్సనల్గా తీసుకున్నారు చాలా. ఆయన ఏదో తన కోసం చేయలేదు. నేను ఇందాకే చెప్పాను 180 స్లమ్స్ని డెవలప్ చేశారు. కేవలం హైదరాబాదు హైటెక్ సిటీ అంటారు, కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసినట్లయితే పేదరికాన్ని తగ్గించడానికి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో స్లమ్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేటువంటిది ఒకటి ఉందండి. అట్లాంటి మీరంటే మీలో ఉన్న జర్నలిస్టిక్ యాంగిల్ పాజిటివ్ కోణాలను చూసింది ఆయనలోని. బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ పుస్తకం చదివితే తెలుగుదేశం కూడా రివ్యూ చేసుకోవాలి. మనం ఇందులో మిస్ అయిన పాయింట్లు, మనం చెప్పుకోలేని పాయింట్స్ ఏంటి అనేది చాలా. ఇప్పుడు ఆ స్లమ్స్ డెవలప్మెంట్కి ఆయన మీద ఉన్న నింద ఏంటి, ఎంతసేపు హైటెక్ సిటీ అదొక్కడే చూసుకున్నాడు, ఈ పట్టించుకున్నాడనే విషయం వాళ్ళ మరి మరుగున పడిపోయింది. సీనియర్స్ మాట్లాడరు, జూనియర్స్కి తెలియదు. సో దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటే ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు రేపు పొద్దున చెప్పుకుంటానికి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వాళ్ళు చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని వెళ్తున్నారు. మీరు అన్నట్టు వాళ్ళ మీద పాలకపక్షం దాడి కూడా చాలా తీవ్రంగా ఒకటండి. ఆయన ఏంటంటే సంపన్నుని చేశాడు అనేది ఒక అపప్రద ఉంది, ఒక నోషన్ ఏర్పడిపోయింది. నేనేం చెప్తానంటే మీకు డ్వాక్రా సంఘాలు అనేది ఒక పెద్ద ఉద్యమంగా ఎగిసింది. డ్వాక్రా సంఘాల్లో ఎవరు వాళ్ళు గ్రామీణ నిరుపేద మహిళలు వాళ్ళు. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఒక వెసులుబాటు వచ్చింది ఆ డ్వాక్రా మూమెంట్స్ వల్ల. డ్వాక్రా ఉత్పత్తులు ప్రతి వాళ్ళకి పని దొరికింది అక్కడ ఆ సందర్భంలో. అంటే డ్వాక్రా వాళ్ళు ఎవరు బాగుపడ్డారు అంటే పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి. అదేవిధంగా మీకు పనికి ఆహార పథకం వచ్చిందండి. పనికి ఆహార పథకాన్ని కంటే ముందు ఆయన ఇక్కడ ఫుడ్ ఫర్ వర్క్ కింద వర్క్ చేయించారు. అంటే పనికి ఆహార పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2006లో. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో పనికి అంటే ఫుడ్ ఫర్ వర్క్ అని పెట్టారు, పనికి ఆహారం అని ఒక కార్యక్రమాన్ని. దానికి దాదాపుగా 55 లక్షల క్వింటాళ్ళు బియ్యం తీసుకొచ్చారు ఆయన. రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా తీసుకురాల. అప్పుడు ఆ సమయంలో అసలు మొత్తం ఏపీకి తీసుకెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వి హనుమంతరావు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు తెలుసా మీకు. ఆయన ధర్నా చేశాడు ఢిల్లీలో ధర్నా చేశాడు. మొత్తం ఏపీకి తీసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రాజెక్టులు తీసుకుపోతున్నాడు, బియ్యం తీసుకుపోతున్నాడు, అన్నీ తీసుకుపోతున్నాడు, మీరేం చేస్తున్నారు, మీకు అన్యాయం జరుగుతుందని గొడవ చేసేది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వి హనుమంతరావు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అంటే రాష్ట్రానికి తీసుకొచ్చాడు ఆయన. అట్లాగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు మేలు చేయడానికి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇప్పుడు మనం చెప్పుకున్న IRDA ఒకటి ఉంది, రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్, అట్లాంటి సంస్థలు చాలా వచ్చినాయి. అదేవిధంగా ఢిల్లీకి ఎవరు వచ్చినా, ఏ విఐపి వచ్చినా హైదరాబాద్ రావాలి. ఎందుకంటే హైదరాబాదు ఇంటర్నేషనల్ పట్టం మీద, అంతర్జాతీయ పట్టం మీద హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేయాలి. దానివల్ల మనకి లాభం వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి అనేది ఆయన తాపత్రయపడ్డాడు. సో ఇట్లాంటి చాలా ఇవన్నాయండి. అదేవిధంగా ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈ మహాస్వాప్నికుడు టైటిల్ ఆప్ట్గా తీసుకున్నారు. ఆయన చెప్పదలుచుకున్నది పూర్తి స్థాయిలో జనాలకి చెప్పుకోగలిగాడా? మీరు అయితే మంచి క్వశ్చన్ ఇది కూడా. అంటే ఎంత చెప్పుకున్నా అంటే చెప్పుకోవాల్సింది ఉంటానే ఉంటుంది. అంటే అన్నీ ఆయన చెప్పుకోలేదు కదా. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆయన వెనక ఉండేటువంటి టీం చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూ ఉండాలి. ఇది కాదు అది అని చెప్పాలి. చెప్తా ఉంటే ప్రజల్లోకి వాస్తవాలు వెళ్తూ ఉంటాయి. సో నేను అదే అంట, చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారంటే చాలా పబ్లిసిటీకి చాలా అసలు ఆయన ఇచ్చినంత పబ్లిసిటీ ఎవరెవరు అనుకుంటారు కదా. నిజం చెప్పాలంటే ఆయన చాలా పూర్ ఆ విషయంలో. అంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఆయన సరిగ్గా చెరుపుకోలేకపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకం చదివితే అట్లీస్ట్ ఆయన పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నోళ్ళు సమాజం ఉన్న తర్వాత అందరూ ఉంటారు. ఖచ్చితంగా అందరూ 100% ఆయన్ని ఓకే చేయాలని లేదు, ఆయనతో విభేదించాలని లేదు.
కొంచెం న్యూట్రల్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకి కొన్ని సందేహాలను తొలగించే ప్రయత్నం అయితే మీరు పుస్తకం ద్వారా చేశారు. విశ్వాసం అండి. ఫైనల్గా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ సార్, ఈసారి ఆయన ముఖ్యమంత్రి అయితే బ్యూరోక్రాట్స్ సీఎంగా ఉంటాడా, పీపుల్స్ సీఎంగా ఉంటాడా? ఇంకా అది మీరే హైపోథెటికల్ అన్నారు కదా, దాని మీద మన అంటే ఇప్పటి వరకు ఆయన మీద ఆ నింద అయితే ఉంది, ఈజ్ బ్యూరోక్రాట్స్ సీఎం అని. ఆఫీసర్స్ చెప్పినట్టు పోతాడు, వన్స్ ఈజ్ ఇంటూ పవర్ జనాల్ని మర్చిపోతాడు, ఆఫీసర్స్ ఏం చెబితే అది చేస్తాడని ఒక నింద ఉంది, అది చాలా బలంగా ఉంది. అది మేబీ ఉండొచ్చు, ఉంటుంది, నేను కూడా విన్నాను, అది అందరికీ తెలిసిందే. బట్ ఆయన కూడా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు హీ హ్యాస్ టు సెట్ హిస్ ప్రయారిటీస్ రైట్ అండి. అయితే ఒకటే వాస్తవం ఏంటంటే, ఎందుకు వచ్చింది ఆయన మీద ఇది అని అంటే, ఆయన వ్యక్తుల గురించి తాపత్రయపడ్డా, ఆయన వ్యవస్థల గురించి తాపత్రయపడతాడు. మనం గతంలో మనం చూసినట్లయితే కొంతమంది ముఖ్యమంత్రులని పలానా ఆయనకి ఇంత సాయం చేశాడంటే, అంత సాయం చేశాడంటే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వ్యక్తులుగా ఎంతమందికి సాయం చేయగలుగుతారు మీరు? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి, చాలా పరిమితంగా చిన్న ఉదాహరణ దానికి చెప్తాం. అంటే మన ఫీల్డ్కి సంబంధించి పలానా జర్నలిస్ట్కి పలానా ఆయనకి ఎవరో ఒక ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ కట్టించాడంట, ఒక 4 త్రిబుల్ బెడ్రూమ్లు 4గురికి ఇచ్చాడంట అని చెప్తూ ఉంటారు. మనం మీకు తెలుసు కదా, మనం కూడా చెప్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి జర్నలిస్టులకి అట్లా చేయలే. ఆయన ప్రెస్ అకాడమీ పెట్టాడు. ప్రెస్ అకాడమీ పెట్టడం ఫస్ట్ ఆయన హయాంలో వచ్చారు, అది కూడా నేను ఇందులో రాశాను. మన శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ దానికి చైర్మన్ అనమాట. ఆ ప్రెస్ అకాడమీ ద్వారా ఏం చేశాడు, మొత్తం పాత అంటే వాళ్ళ విధులు బాధ్యతల్లో ఈ గ్రామీణ ప్రాంత విలేకరులకి ట్రైనింగ్ ఇవ్వటం, కంప్యూటర్ సెక్షన్ ఇవ్వటం, అదేవిధంగా పాత వాటిలన్నింటిని డిజిటలైజ్ చేయించడం, ఇట్లాంటి అనేక అదే ఒక వ్యవస్థని క్రియేట్ చేశాడు ఆయన. ఆ వ్యవస్థ క్రియేట్ అవ్వటం వల్ల ఎంతమంది జర్నలిస్టుకి ఉపయోగపడింది? అది అదే వ్యవస్థ కోసం మీరు పాటుపడితే అది చాలామందికి ఉపయోగం, అది ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఉంటుంది. అట్లాంటి అందులో భాగంగా ఆయన బ్యూరోక్రాట్ సీఎం అనే ఆ టైటిల్ తగిలించుకున్నాడు అంటారు. అంటే ఆయన తగిలించుకున్నాడు అనేది కొంతమంది పెడతారు, ఆయన ఆఫీసర్లతో ఎక్కువసేపు ముచ్చటించడం మూలాన మేబీ అట్లాగా అట్లా అని. ఆయన పార్టీకి చాలా టైం ఇస్తాడు తెలుసా మీకు, నేను అది కూడా రాశాను ఇందులో. ప్రతిదీ పార్టీలో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ మనం చూస్తున్నాం అసలు ఏదన్నా, మీరు ఒక రాజ్యసభ మెంబర్ని ఎంపిక చేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా ఒక పదవులు ఇవ్వాలన్నా, పార్టీ సమావేశాలు నిర్వహించి పార్టీలో డిస్కస్ చేసి పార్టీలో పాలిట్ బ్యూరోలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత చేస్తారు. అదేవిధంగా మీకు మంత్లీ పూర్తి స్థాయిలో సమావేశాలు ఉంటాయి పార్టీలు. మీరు ఇందాక అన్నారు కదా, ప్రతి నియోజకవర్గం నుంచి ఆయన్ని కనీసం 10-15 మందిని ఆయన ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు ఈ రోజుకి కూడా ఆయన ఐడెంటిఫై. ఎందుకంటే రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయండి, రెగ్యులర్ ఇంటరాక్షన్స్ లీడర్లతో ఉంటే వాళ్ళ అభిప్రాయాలను స్వీకరించడం, అంటే ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్ అది. అవును, మీకు పార్టీ ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం, పలానా ఆయన పిలిచి నీకు టికెట్ లేదు వెళ్ళిపో అని చెప్తున్నారని వింటున్నాం మనం కొన్ని పార్టీల్లో. బట్ అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూడండి, అదే తెలుగుదేశం ఆయన పిలిచి మాట్లాడతాడు. ఇవ్వలేదనుకోండి, పిలిచి మాట్లాడేటువంటి ఒక వ్యవస్థను అయితే ఉంది కదా అక్కడ. నీకు ఇవ్వలేకపోతున్నాము, వేరే ఆయనకి ఇస్తున్నాము, ఇంకా ఉందంటారా? ఇంకా ఉందంటారా? ఇప్పుడు వస్తున్నాయి కదా న్యూస్, ఒకప్పుడు ఉండేది మీరు చెప్పింది, ఇప్పుడు వస్తున్నాయి కదా వార్తలు కూడా వస్తున్నాయి కదా, పలానాయని పిలుస్తున్నారు. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావుని పిలిచి మాట్లాడారు, సీటు ఈసారి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి రావచ్చు, మీరు సర్దుబాటు చేసుకోండి, పార్టీ మిమ్మల్ని లుక్ ఆఫ్టర్ యువర్ ఇంట్రెస్ట్ వన్స్ వీ గెట్ ఇన్ టు ద పవర్ అని ఆయన చెప్తున్నాడు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అనేది తెలుగుదేశంలో ఉంది. చంద్రబాబు గారు అందరితో కన్సల్ట్ చేస్తాడు, ఆయన పార్టీ నాయకులందరితో మాట్లాడతారు, వాళ్ళు చెప్పేది వింటాడు. ఆయన 2-way కమ్యూనికేషన్ ఉంది ఆ పార్టీలో. సో అనేక ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నారు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ఇంకేదన్నా కుట్టు మిషన్లు. డిడ్ హి గో త్రూ దిస్ బుక్ అండి? ఎవరు? నాయుడు గారు పుస్తకం. చంద్రబాబు నాయుడు గారు చూశారండి, నేను అయితే గ్లాన్స్ చూశానని చెప్పాను. చాలా బాగుంది, కంటెంట్ చాలా బాగుంది, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, మీరు తీసుకెళ్ళండి సోషల్ మీడియా ద్వారా, ఇతర మీడియాల ద్వారా అని ఆయన చెప్పారు. నన్ను ఆయన అప్రిషియేట్ చేశారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మై ఎఫర్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇట్ ఈల్డ్ సమ్ రిజల్ట్స్. దట్ హస్ బీన్ నోటీస్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ విక్రమ్ పులా గారు. సో చాలా అంటే ఇన్డెప్త్ వెళ్ళాం, రకరకాల అంశాలు స్పృశించారు విక్రమ్ పులా గారు, వారి పుస్తకంలో స్పృశించారు. పుస్తకంలో లేనివి కూడా 2-3 సంఘటనలు ఇంపార్టెంట్వి గుర్తు చేశారు. అంటే మహాస్వాప్నికుడు అని ఒక టైటిల్ పెట్టి, ఒక శీర్షిక పెట్టి, ఆ శీర్షికకు తగ్గట్టుగా ఆ పుస్తకాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. జనరల్గా ఏంటంటే
ఒక కథ రాసుకున్న తర్వాత, ఒక స్టోరీ రాసుకున్న తర్వాత దానికి టైటిల్ పెట్టుకుంటాం. బట్ వేరాజ్ ఈయన ముందరే విజువలైజ్ చేసుకున్నారు, టైటిల్ పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆ నేపథ్యాన్ని వెతుక్కున్నారు, రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఒక్కటికొక్కటిగా అలా పూసగుచ్చినట్టు రాసుకుంటూ వచ్చారు. కోర్స్ వారి రచనా శైలి గురించి నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. చాలా సరళంగా ఉంటుంది, హాయిగా చదువుకోవటానికి వీలుగా. ఇది ప్రజల కన్నా ముందు చదవాల్సిన వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు చదువుకోవాలి. చాలా విషయాలు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వానికి తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. బట్ ఇది వాళ్ళకి వర్క్ బుక్గా ఉంటే వాళ్ళకే ఉపయోగం. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల డిఫెండ్ చేసుకోవాల్సిన అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర హోంవర్క్, సరైన హోంవర్క్ లేక వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి రిఫరెన్స్ బుక్. ఇది బయటికి తీసుకుని వచ్చినందుకు గాను తెలుగుదేశం మస్ట్ బి గ్రేట్ఫుల్ టు, పార్టీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు విక్రమ్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.